చిన్న ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మరొకసారి మీ పాదాల దగ్గరకు వచ్చి ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. గడిచిన కాలం అంతయు మీ అపారమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమించారు. తిరిగి మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చినందును బట్టి కృతజ్ఞతలు తండ్రి. కొద్ది సమయం మీ మాటలు వింటూ ఉండగా వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మంచి మనసులను బిడ్డలకు మీరు ప్రసాదించండి. నిష్ప్రయోజకుడిగా నిలవబడినటువంటి నాకు కూడా నాయన మీ సమయోచితమైన జ్ఞానం ఇచ్చి నడిపించమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. జాగ్రత్తగా దేవుని వాక్యాన్ని ఆలోచన చేద్దామండి. ఈరోజు మనం వింటున్నటువంటి అంశ భాగం, పాత స్వభావాన్ని విడిచిపెట్టావా అనే అంశాన్ని చూద్దామండి. పాత స్వభావమును విడిచిపెట్టావా? కాబట్టి ప్రాచీన స్వభావమును విడిచి, అక్కడ రాయబడింది కదండి. ప్రాచీన స్వభావం అంటే పాత స్వభావం. ఈ ప్రాచీన స్వభావాన్ని విడిచిన స్థితిలో మనం ఉన్నామా, ఇంకా ప్రాచీన స్వభావంతోనే జీవిస్తున్నామా అనేది మనకు ఒక ప్రశ్నగా ఉంటుంది. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళ్ళి మనం ఆలోచన చేయగలిగితే ప్రాచీన స్వభావాన్ని గురించి దేవుడు రాయిస్తున్నటువంటి మాటను చాలా శ్రద్ధగా మనం ఆలోచన చేద్దాం. కాబట్టి ప్రాచీన స్వభావం అనగా పాపపు స్వభావము. ఏమండి? పాపపు స్వభావము. కూర్చోడం మాటలన్నీ లైవ్లో వెళ్తూ ఉంటాయి. లైవ్ పడుతున్నారు, లైవ్ పెట్టడానికి జాగ్రత్త పడాలి. ప్రాచీన స్వభావం అనగా పాపపు స్వభావం. అదేవిధంగా పాత స్వభావం. కాబట్టి మన పాత స్వభావం విడిచిపెట్టామా? ఎందుకు విడవాలి? కాబట్టి ఎందుకు విడవాలండి? సంవత్సరం మనల్ని విడిచిపోయింది, మరొక సంవత్సరం రాబోతుంది. కాబట్టి విడిచిపోయిందా, మనతో ఉండదా? ఒక సంవత్సరానికి 2024కి ఏం చెబుతాం మనం? 2024 గుడ్ బై. 2024కి వెళ్ళిపోయి చెప్పగలరు, గుడ్ బై అంటాం. అంటే ఇక వెళ్ళిపోయిందని. మరి 2025కి వెల్కమ్ చెబుతాం. అంతే కదమ్మా. ఒక సంవత్సరం పోతుంది, మరొక సంవత్సరం వస్తుంది. ఎన్నో సంవత్సరాలు పోయినాయి ఇలాగా. అయితే దేవుడు ఒక విషయాన్ని చెబుతున్నాడండి. సంవత్సరాలు కాబట్టి సంవత్సరాలు ఇస్తూనే ఉన్నాడు. ఆ సంవత్సరాల్లో బ్రతుకుకు అవసరమైనటువంటి అన్నీ ఇస్తున్నాడు. కాబట్టి మన అవసరాలన్నీ కూడా దేవుడు తీరుస్తూ ఉన్నాడు. అయితే దేవుడు కోరుకునే విధంగా మన జీవితాలను లేవు అనేది మాత్రం పరీక్షిస్తున్నాడట దేవుడు. తెలుసు కదండి. ఎలా ఉండాలన్నాడు ఆయన? చూడండి, పౌలు గారి ద్వారా ఏం రాయించాడు ఒకసారి చదవమ్మా. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనం చదువుతాం ముందుగా. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలండి. జారత్వం ఒకటి, రెండవది అపవిత్రతను, 3 కామాతను, 4 దురాశను, 5 విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయండి అన్నాడు. దేవుడు చెబుతున్నటువంటి మాట, వీటిని చంపివేయండి. ఇవి పాత స్వభావం. కాబట్టి జారత్వం అంటే మనందరికీ తెలుసండి. జారత్వం అంటే ఏంటమ్మా? బైబిల్లో ఎన్నో సందర్భాలు చదివాను కదా. జాగ్రత్తం అంటే ఏంటి అర్థం? వివాహం కాకముందే అక్రమ సంబంధాలు. వివాహం కాకముందే పరాయి పురుషుడితో కానీ పరాయి స్త్రీతో కానీ పెట్టుకునే సంబంధం ఉంటుంది చూసారా? మనమేమో అక్రమ సంబంధం అంటున్నాం. బైబిల్ ఏమంటుంది? జాగ్రత్తం అంటుందండి. ఈ జాగ్రత్వాన్ని గురించి దేవుడు మాట్లాడుతూ ఏం చేయమన్నాడు? జాగ్రత్తాన్ని విడిచిపెట్టమన్నాడా, చంపేయమన్నాడా? విడిచిపెడితే మళ్ళీ వచ్చే అవకాశం ఉంది కాబట్టి పూర్తిగా చంపేయండి అన్నాడండి. జాగ్రత్తను చంపివేయుడి అన్నాడు. నిజంగా చంపేస్తారా? మేము ఎప్పుడు చేస్తున్నాం అంటే జాగ్రత్త అనుకున్నారేమో. కాబట్టి యేసు ప్రభువు ఒక చక్కటి మాట చెప్పాడండి మత్తయి సువార్తలో. అందరికీ తెలిసిన మాట. వ్యభిచారాన్ని గురించి ఆయన మాట్లాడుతూ, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన మనసులో ఏం చేస్తున్నాడట? వ్యభిచారం చేసినట్లే అన్నాడు. కాబట్టి జాగ్రత్త. ఈ వ్యభిచారం ఏమంటే చూపుల్లో చాలా రకాలు ఉన్నాయండి. ప్రేమతో చూసే చూపులు ఉంటాయి, సహోదరులుగా భావించి చూసే చూపులు ఉంటాయి, కపటంతో చూసే చూపులు ఉంటాయి, పగలతో రగిలిపోతూ చంపాలనేటటువంటి చూపులు ఉంటాయి.
ఎన్నో రకాల చూపులు ఉన్నాయి. వీటిలో మోహపు చూపు కూడా ఒకటి ఉందండి. మోహపు చూపు గురించి ప్రభు మాట్లాడుతూ ఏమన్నాడు? మోహపు చూపుతో చూచు ప్రతి వాడంట ఏం చేస్తాడంట? అప్పుడే తన హృదయంలో ఆమెతో వ్యభిచరించినట్లే. ఆమె అనగలేక స్త్రీతో అనుకోకూడదు, స్త్రీలకైనా వర్తించింది అది. మరి స్త్రీలు మోహపు చూపుతో చూస్తే అప్పుడే అతనితో వ్యభిచరించినట్లే. అదే జాగ్రత్త అండి. సెల్లులో చూసినా డైరెక్ట్గా చూసినా మోహపు చూపుతో చూసే జాగ్రత్తమైన ఎవరు డైరెక్ట్గా చేసే జాగ్రత్తమైన దేవుడు ఏమన్నాడు? వాటి అన్నిటిని కూడా చంపివేయండి అన్నాడండి. అసలు విడిచిపెట్టడం కాదు, వాటిని చంపివేయండి. జాగ్రత్త. రెండోది అపవిత్రత. పవిత్రంగా బ్రతకవలసినటువంటి మనిషి పాపం చేసి అపవిత్రుడిగా మారిపోతున్నాడు. అపవిత్రతను చంపివేయాలి. మూడవది కామాతురత. కాబట్టి ఈరోజు ఇప్పుడున్నటువంటి ఈ యొక్క పరిస్థితులను బట్టి మనం ఆలోచిస్తే సెల్లో చూసినా సోషల్ మీడియాలో ఎక్కువగా న్యూస్ కూడా మనం చూస్తూ ఉన్నాం. ఏం చూస్తున్నాం చెప్పండి? ప్రేమించాలని చెప్పడం ఏమంటే ఆ అమ్మాయిని యాసిడ్ పోసి మొక్కను తగలబెట్టేయడము, అవసరమైతే చంపేయడము, గ్యాంగ్ రేప్ చేయడము, ఏదో ఒక విధంగా ప్రాణానికి హాని తలపెట్టడం, ఇలాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఎన్నో చూస్తున్నాం మనం. ఎంతో భయంకరమైనటువంటి కామాతురతతో ఏమండి అక్క లేదు, చెల్లి లేదు, వాయి లేదు, వరుస లేదు, ఎవడు ఇష్టం వచ్చినట్టుగా వాడు ఏమండి ప్రవర్తిస్తూ ఉన్నాడు. ఈ దినంలో కూడా సొదొమ గొమొర్రా పట్టణాల్లో కూడా అదే పరిస్థితి ఉందండి. సేమ్ ఇంటూ మాకు కనపడుతూ ఉంటుంది. ఆదికాండ గ్రంథం 9వ అధ్యాయం మనం చదువుకోగలిగితే బాలులు వచ్చారట, వృద్ధులు వచ్చారట, ఏమంటే యవన దశలో ఉన్నవారు వచ్చారట, అందరూ వచ్చారట. ఎక్కడికి? దేవదూత వస్తే లోతింటికి వచ్చినటువంటి దేవదూతతో పాపం చేయగలిగాడు, బాలులతో సహా. పసితనం నుండి ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో చూడండి. అక్కడ సొదొమ గొమొర్రాలో ఊరుకున్నాడు దేవుడు, విడిచిపెట్టలేదండి. దేవుడు విడిచిపెట్టడం కూడా పాత నిబంధనలో అయితే డైరెక్ట్గా కాల్చిపడేశాడు అగ్నిగంధకాంతులను కురిపించి. మనకు కొత్త నిబంధన కాలంలో మనం పుట్టాం కనుక ఆయన కృపా కాలంలో ఉన్నాం. ఆయన కృపామయుడు కనుక కృప చూపించి విడిచిపెడుతున్నాడు దీర్ఘశాంతంతో. తెలుసుకుంటారేమో ఈ సంవత్సరమైనా, అంతే కదండి. మరొక సంవత్సరం వెళ్దాం. చూసారంటే సంవత్సరాలు దేవుడు మనకు ఇస్తూ మన వైపు చూస్తూ మారుతామని ఆశతో ఎదురు చూస్తున్నాడండి ఆయన. మారకపోతే ఏం చేస్తాడని చెప్పాడండి? చెప్పట్లేదు, అంతే కదా. మరి 3 సంవత్సరాల నుంచి వచ్చి చూసుకున్నాడంట రైతు, పంట పండడం లేదంట. మరి పండినప్పుడు ఏం చేయాలని కోరుకున్నాడు? ఇంకా ఎందుకు 3 సంవత్సరాల నుంచి ఏం పంట రాకపోతే, ఫలం లేనప్పుడు ఎందుకు ఈ చెట్టు నరికి, ఎందుకు ఈ భూమి అనాల్సింది వ్యర్థమైపోతున్న భూమిలో ఉన్న సారవంత అన్నారు. చెట్టే ఫలాలు ఇవ్వకపోతే నరికి వేయబడుతుంటే, మరి మనం ఫలించకపోతే, దేవుడు కోరుకున్న విధంగా మన జీవితాలు లేకపోతే దేవుడు ఏమన్నాడు? చెట్టు వేరున్న గొడ్డలి ఉంచబడి ఉన్నది, ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి ఎక్కడేయబడిందంట? అగ్నిలో వేయబడింది అంటాడు. ఆ రోజు అగ్నే, ఈ రోజు అగ్నే. అగ్నిలో తేడా లేదు. ఆ రోజేమో ఆకాశం నుండి కలిసి కురిచింది. నెక్స్ట్ జరగబోయేది ఏంటంటే అగ్నిలో మనం పడతాం. తేడా ఏం లేదండి. ఆ రోజు ఆకాశం నుండి వర్షంలో కురిసి వచ్చి కాల్చేసింది సొదొమలో ఉన్న ప్రజలను, పాపం చేసిన ప్రజలను. మరి పాపం చేసినటువంటి మనుషులకు క్లైమాక్స్ లో ఏం జరగబోతుంది? అగ్ని గంధకములతో మండు కుండములో పాలు పొందుదురు అన్నది కదండి ప్రకటన గ్రంథంలో మనం చదువుకుంటున్నాం. ఎప్పుడు ఏమంటే ఆలోచన చేద్దాం, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టకపోతే ప్రమాదం ఉంది కనుకే ప్రాచీన స్వభావాన్ని చంపివేయండి అని చెబుతున్నాడు దేవుడు. ఇది ప్రాచీన స్వభావం. పాత స్వభావం అంటే పాతదే, మరి కొత్తది కాదు కదండి. అది ఆల్రెడీ పాతదైపోయింది. పాత బ్రతుకు, పాపము బ్రతుకు, దాన్ని ఏం చేయమన్నాడు దేవుడు? చంపివేయండి. పాపాన్ని విడిచిపెట్టావా? పాపము స్వభావాన్ని విడిచిపెట్టావా? దాన్ని చంపివేసావని ప్రశ్నిస్తున్నాడండి. మూడోది దురాశ. ఈ దురాశ గురించి యాకోబు గారు చెప్తూ ఉంటాడండి. దురాశ గర్భము ధరించి ఏమైందంట? అందుకే దురాశను చంపండి అన్నాడండి. ఆశ ఖచ్చితంగా ప్రతి మనిషికి ఉండిద్దాడు. చెట్టు కింద కొనుక్కున్నవాడు కంటే ఒక ఆశ ఉండిద్దంటాడు. ఇల్లు లేక చెట్టు కింద కొనుక్కున్నవాడికి ఏం ఆశ ఉంది చెప్పండి? ఎలాగైనా సరే నాకు కూడా చిన్న ఇల్లు ఉంటే బాగుండు, అంతే కదండి. ఆశ ఉండిద్ది ఖచ్చితంగా. సరే, చిన్న ఇల్లు వచ్చిందండి. ఆ చిన్న ఇల్లు కూడా దేవుడు ఇచ్చాడు కృప చూపి. దేవుడు చిన్న ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ కోరిక అందరితో ఆగుతుందా? కోరిక పెరుగుతుందా చెప్పాలి. మా చెట్టు కింద ఉన్న వాడికి దేవుడు మంచి ఇల్లు ఇచ్చాడు,
కూడా దేవుడు ఇచ్చాడు. తర్వాత ఇంకేం కోరిక వచ్చింది? అంతటితో ఆగిపోతుందా? మంచి టీవీ ఉంటే బాగుండు, మంచి ఫ్రిడ్జ్ ఉంటే బాగుండు, మంచి వస్తువులు ఉంటే బాగుండు. ఇలా కోరికలో కూడా కోరిక. బంగారం ఉంటే బాగుండు, డబ్బు ఉంటే బాగుండు, పైన ఒక అంతస్తు చేస్తే బాగుండు. ఏమండి? ఇంకా బ్యాంకు బ్యాలెన్స్ ఎక్కువైతే ఏదో ఒక కోరిక మనిషికి వెంటాడుతూనే ఉంటుంది, పెరుగుతూనే ఉంటుందండి. ఆశకి అడ్డు లేవు. కానీ దేవుడు ఏమంటాడు ఇక్కడ? దురాశను చంపివేయండి అంటాడండి. ఆశ ఖచ్చితంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి. ఆశ ఉండడం తప్పు కాదు, కానీ దురాశ మాత్రం ప్రమాదం అండి. ఎందుకంటే దురాశ ఏం చేసిందట? గర్భము ధరించిందట. దురాశ కూడా గర్భం ధరించిందట. ఏమంటే స్త్రీ ఏ విధంగా అయితే గర్భము ధరించి కుమారుని కుమార్తెను కంటుందో అదే ప్రకారంగా దురాశ కూడా గర్భం ధరిస్తుందంట. చూడండి, దురాశ గర్భం ధరిస్తే గర్భంలో ఎవరున్నారు? దురాశ గర్భంలో పాపం ఉన్నట్టండి. దురాశ గర్భము ధరించి పాపమును కనుక ఆ పాపము పరిపక్వమై ఉందండి. ఆ పాపం ఏమవుతుందట? పరిపక్వం అంటే ఏంటి అర్థం? పెద్దయి. ఏమండి? దురాశ గర్భము ధరించి పాపాన్ని కన్నదట. ఆ పాపము పరిపక్వమైన పెద్దదై ఏమవుతుంది? మరణమును కానీ. ఏంటి మరణం? పాపమునకు వచ్చు జీతం. ఈ జీతం ఏం జీతం చెప్పాలి? ఏ మరణం? అందరూ వస్తున్నారు. ప్రభు నమ్ముకున్న వాళ్ళకి చాలా ఉంది. అందరూ చచ్చిపోతున్నారు. నమ్మనోడు కూడా చచ్చిపోతాడు. మరి ఎందుకు? ఏ మరణం ఇది? పాపమునకు వచ్చే జీతం ఏంటి? ఏ మరణం ఇది? అది రెండవ మరణం అంటుతాడు. 21వ అధ్యాయంలో 8వ వచనంలో, 20వ అధ్యాయంలో కూడా ఉండిద్దాడు. ఉండిద్దా? అది రెండవ మరణం అనగా నిత్య నరకమే క్లీన్గా రాయబడి ఉంటుంది బైబిల్ గ్రంథంలో. కాబట్టి మనం ఆలోచన చేస్తే రెండవ మరణాన్ని గురించి దేవుడు తెలియపరుస్తున్నాడు. పాపానికి వచ్చే జీతం అది మరణం. దేనివల్ల వస్తుందండి ఈ పాపం? దురాశ. కనుక దేన్ని చంపేమన్నాడు దేవుడు? దురాశను చంపండి. చంపావా? ఇప్పుడు ఎన్ని చంపాలని చెప్పడమ్మా? పాత స్వభావాలు చంపాల్సినవి. ఒకటి చెప్పడం, ఒకటి జాగ్రత్తం. అది మాకు చూపులతో చూసినా కాబట్టి ఎలాంటి పరిస్థితుల్లో నీవు ఉన్నా, మైక్ ద్వారా వింటున్నటువంటి సోదరుడైనా సహోదరి అయినా కాబట్టి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. వాటిని చంపివేయకపోతే మాత్రం ప్రమాదంలో ఉన్నామని హెచ్చరిక చేస్తున్నాడు దేవుడు. చెప్పు. రెండోది అపవిత్రత. ఇంకా పవిత్రంగా జీవించవలసినటువంటి నీవు అపవిత్రమైనటువంటి జీవితం, పాపపు జీవితాన్ని జీవిస్తున్నావా? అయితే ప్రభు దగ్గరికి వచ్చి పాప క్షమాపణ పొందాలి. మూడవది కామాతురత. ఏమండి? కామాతురతతో ఏమంటే కళ్ళు నెత్తికెక్కి వాయు వరుసలు లేకుండా ప్రవర్తించే వారి గురించి దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ బ్రతుకులను మార్చుకోవాలని చెబుతున్నాడండి. నాలుగవది దురాశ. ఈ దురాశ కూడా చాలా ప్రమాదమే. గర్భము ధరించి ఏమంటుందట? పాపాన్ని కంటుందటండి. ప్రాచీన స్వభావాలు చూసారండి ఎన్ని ఉన్నాయో. ఇవన్నీ కూడా ఏ స్వభావాలట? ప్రాచీన స్వభావాలు ఇవన్నీ. ప్రభువును గుర్తెరగక మునుపు మనకు కూడా ఈ ప్రాచీన స్వభావాలు ఉంటాయి. ఉంటాయా? ఉండవా? రోమపత్రిక 3:23 ప్రకారంగా అందరికీ ఉంటాయని చెప్పాడండి ప్రభు. చెప్పాడు కదా? ఏ భేదము లేదు. అందరూ అంతటా ఏం చేసి పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమ అనగా పరలోకాన్ని పొందలేకపోతున్నారని రాశాడు. అందరూ పాపులే. కానీ పవిత్రుడైనటువంటి యేసుక్రీస్తును గుర్తెరిగి ఆయన రక్తంలో కడగబడి పాపాలను ఏమంటే ఒప్పుకొని విడిచిపెట్టడం వలన పవిత్రమైనటువంటి జీవితం మనకు లభ్యమవుతుంది. ఆ జీవితాన్ని జాగ్రత్తగా చనిపోయేంత వరకు కొనసాగించుకోవాలి. మధ్యలో విడిచిపెట్టే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇస్కరియోతు యూదా ఉన్నాడండి. పవిత్రమైన జీవితాన్ని జీవించే అవకాశం ప్రభు ఇచ్చాడు. చివరి వరకు ఉన్నాడా? అర్ధాంతరంగా వదిలిపెట్టేశాడు. మధ్యలోనే విడిచిపెట్టాడండి. గురి పోసుకొని యవన దశలోనే చనిపోయాడు, వయసు కాకముందే. అననీయ సత్రాలు ఉన్నారండి. వారికి కూడా పవిత్రమైన అవకాశం ఇచ్చాడు. పవిత్రమైన జీవితాన్ని జీవించే అవకాశం. మరి వాళ్ళు ఏం చేశారు? ఏమంటే అబద్ధాలు ఆడారు. డబ్బులు దాచుకోవాలనుకున్నారు. దేవునికి ఇవ్వాల్సినటువంటి సొమ్మును దేవుని పని కొరకు కాకుండా వారి సొంత అవసరాల కొరకు వాడుకోవాలనుకున్నారు. ఇద్దరు భార్యాభర్తలు అక్కడే పడి చనిపోయారు. మనకు తెలిసినటువంటి సంఘటన. కాబట్టి దేవుడు మనకు రక్షణ భాగ్యం ఇచ్చాడు. మనకైతే మన జీవితాలు మనం ఎలా కొనసాగించుకున్నాం ఈ సంవత్సరం అంతా? పాత స్వభావంతోనా, పాపాలతోనా, ఆగ్రహాలతోనా, దుష్టత్వంతోనా? ఏంటి మన స్వభావం? ఆలోచన చేస్తూ మనం ముందుకు వెళ్ళగలిగితే అమ్మా కొంచెం చదవమ్మా. విగ్రహారాధన ధనాపేక్షను కూడా చంపాలండి. మనం ఏమేమి చంపాలో చెబుతాడు ఇక్కడ. పాత స్వభావంలో ఉన్న వీటన్నిటిని ఏం చేయాలి? చంపివేయాల్సినవి ఇవన్నీ కూడా. విడిచిపెట్టేవి కాదు.
చెప్పులు ఉన్నాయండి, ఏం చేసాం మనం? చెప్పులు చంపేసాము, విడిచిపెట్టొచ్చాము. విడిచిపెట్టడం అంటే బయట విడిచిపెట్టి ఏం చేస్తాం? మళ్ళీ దిగేటప్పుడు విడిచిపెడితే మళ్ళీ వేసుకునే అవకాశం ఉంది, విడిచిపెడితే మళ్ళీ మన దగ్గరికి వచ్చే అవకాశం ఉందన్నమాట. అందుకే దేవుడు విడిచిపెట్టమంటున్నా, చంపేయమంటాడు పూర్తిగా. విడిచిపెట్టడం వేరు, చంపేయడం వేరండి. పాత స్వభావాన్ని విడిచిపెట్టాలి. ఏంటంటే ఆ పాత స్వభావం ఐదవది విగ్రహారాధనను ధనాపేక్ష. ఈరోజు క్రైస్తవుడు కూడా విగ్రహారాధన చేస్తున్నాడు. ఈజీకి చెప్పచ్చు. క్రైస్తవులు ఎవరు? మనమే. విగ్రహారాధన చేస్తామో చేయట్లేదా? క్రైస్తవులు విగ్రహారాధన చేస్తున్నారు, చేయట్లేదు చెప్పాలి. ఖచ్చితంగా చేస్తారు. ఏంటంటే విగ్రహారాధన ఇప్పుడు చదివిన మాటల్లో ఏంటి విగ్రహారాధన? ధనాపేక్షను విగ్రహారాధన అనేది. నువ్వు బ్రతకడం కోసం ధనం సంపాదించుకోవడం అవసరమే, బ్రతకడం కోసం మాత్రమే. బైబిల్ అదేనని చెబుతుంది, ఖచ్చితంగా రాయబడింది కూడా. కట్టుకోవడానికి బట్ట, తినడానికి తిండి, వాటి కొరకు మాత్రమే అన్నాడు పనిచేయాల్సింది. అవునా కదా? మరి మిగతా వచ్చిన ఆస్తంతా ఏం చేయాలి? ఏం చేయాలండి? దేవుని పని కొరకే ఖర్చు పెట్టాలండి. వాక్య ప్రకారంగా అయితే వాక్యాన్ని మీరు బాగా డెప్త్లోకి వెళ్ళి చదువుకోండి. కావాలంటే కోడ పెట్టుకోవాలి, అవి పెట్టుకోవాలి, ఇవి పెట్టుకోవాలి. మన పిల్లలకి ఆస్తి కర్తలుగా చేయండి అన్నాడు కదా దేవుడు అని మీరు కూడా ప్రశ్న చేయొచ్చు. ఏ ఆస్తి కర్తలు చేస్తారు? ఈ ఆస్తి కర్తలు చేశారనుకోండి, సంపాదించి పెట్టారనుకోండి, కష్టపడకుండా వాడు పెద్దోడైన తర్వాత ఎలా తయారవుతాడో తెలుసా? వాడికి కష్టం విలువ తెలిసి వాడు కష్టపడి సంపాదించుకుంటేనే దాని విలువ అర్థమైంది. నువ్వు సంపాదించి పెడితే ఆస్తి కర్తలుగా చేస్తే చేసినట్టుగా ఉంటుంది. ఎక్కడికి వెళ్తాడు? నరకానికే. ఈ ఆస్తి కర్తలుగా కాదు. ఇందాక అబ్బాయి చెప్పింది కదా, వాక్యాన్ని దేంతో వచ్చింది? బంగారంతో. దేవుడే పోల్చాడండి బంగారంతో. చాలా రూపకాలంలో చాలా రకాలుగా రాశాడు బైబిల్ గురించి. ఈ ధనాన్ని పరలోకంలో మీరు సమకూర్చుకోండి అంటాడు దేవుడు. పరలోకంలో సమకూర్చుకోవాలి. ఎలా సమకూర్చుకుంటాడు? పరలోకంలో ఎక్కడైతే ఏం పట్టిందంటే చిమ్మిటయు తుప్పును పట్టిద్ది అన్నాడు కదా. భూమి మీద అయితే ఈ ధనానికి. మరి ఎక్కడ దాచుకోవాలంట? పరలోకంలో. ఎలా దాచుకోవాలి? పరలోకంలో అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలి? అంతే కదా. మరి ఎక్కడ అకౌంట్ ఏముంది? ఎస్బీఐ బ్యాంకుకి వెళ్ళారనుకో, ప్రూఫ్లు తెమ్మంటాడు. ఆధార్ కార్డు తెచ్చుకో, పాన్ కార్డు తెచ్చుకో, రేషన్ కార్డు తెచ్చుకో, అకౌంట్ ఓపెన్ చేస్తాం. 2,000 స్టార్టింగ్ అయిపోయింది. ఎక్కడ ఈజీ అకౌంట్ ఓపెన్ చేయడం. మరి పరలోకంలో ఎలా ఓపెన్ చేయాలి అకౌంట్? ఎక్కడైతే చిమిడి పట్టిద్దంట, తుప్పు పట్టిద్దంటాడు. కానీ పరలోకంలో కనుక నీ ధనాన్ని దాచుకుంటే ఏమంటే అక్కడ తుప్పైనను చిమిటైనను లేదని రాశాడు కదా బైబిల్లో. మరి అక్కడ ఏదైనా సమకూర్చుకుంటున్నాం మనం? ఎంతవరకు మనం సమకూర్చుకోగలుగుతున్నాం? ఆలోచించేద్దాం. దేవుడు అదే చెబుతాడు, ధనాపేక్షను విగ్రహారాధనను కూడా ఏం చంపాలట? చంపివేయండి అంటాడండి. చూడండి ఒకసారి, ఈ ధనం కోసం మనుషులు పడుతున్నటువంటి వ్యర్థమైనటువంటి ప్రయాసాల గురించి దేవుడు బైబిల్లో కొన్ని సంఘటనలు రాశాడండి. చెడు కోరికలు ముఖ్యంగా ఎందుకు పడుతున్నాయి తెలిస్తే? చెడు కోరికలు కేవలం డబ్బు కోసమేనండి. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథంలోకి వెళదాం. ఏంటో ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వాక్యాన్ని చదువుదామండి. ద్వితీయోపదేశ కాండం 16వ అధ్యాయం 19వ వచనం. నీవు న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. ఎక్కడి నుంచి జాగ్రత్తగా ఆలోచిద్దామండి. పక్షపాతం అనే మాట దగ్గర నుంచి జాగ్రత్తగా ఆలోచించండి. పక్షపాతము చూపకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. చాలు. ఏమేం చేయకూడదట? పక్షపాతము చూపకూడదు, లంచము పుచ్చుకొనకూడదు. అంటే పక్షపాతము, లంచము ఈ రెండు దేని ద్వారా వస్తాయి చెప్పాలి. పక్షపాతమైన లంచమైన దేని ద్వారా ప్రారంభమవుతాయి చెప్పండి? డబ్బే. డబ్బున్న వాడిని ఒకలాగా చూస్తావు, డబ్బున్న వాడిని ఒకలా గౌరవిస్తావు, డబ్బున్న వాడితో ఒకలా మాట్లాడతావు, డబ్బు లేనివాడితో ఒకలా ప్రవర్తిస్తావు. దీన్ని ఏమంటారు? పక్షపాతం. దేవుడు ఏమంటున్నాడు చూడండి, పక్షపాతము చూపకూడదు. ఈ డబ్బు నిన్ను పక్షపాతిగా మార్చేస్తుంది. పక్షపాతము చూపేవాడు పాపము చేసిన వాడే అని రాయబడిందండి బైబిల్లో. పక్షపాతము చూపిన వాడు కూడా పాపినట. పాపానికి వచ్చే జీతం మరణం కదా. ఆలోచించండి. అందుకే దేవుడు అన్నాడు పక్షపాతము చూపకూడదు. రెండవది లంచము పుచ్చుకొనకూడదు. న్యాయము తప్పి తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చే విషయంలో ఎలా ఉంటున్నావు? లంచం పుచ్చుకునే విషయంలో ఎలా ఉంటున్నావు? పక్షపాతం చూపించే విషయంలో ఎలా ఉంటున్నావు అని దేవుడు మనం హెచ్చరిస్తూ ఉన్నాడండి. లంచం కనుక ఒకవేళ అసహించుకున్నాం అనుకో, లంచం అంటే ఏం లేదండి. ఇప్పుడు
వచ్చినాయి అనుకోండి, ఓటు ఎలక్షన్ వచ్చినప్పుడు ఏం చేస్తారు చెప్పండి? డబ్బులు తీసుకుని ఓటు వేస్తారు. డబ్బు ఓటుకి 1000 2000 వాడు ఇచ్చిన వారికి దాన్ని ఏమంటారండి? లంచమేనా కాదు? డబ్బు ఇచ్చి కొనడమే మరి ఓటుని, అదే లంచమే మరి. అది పుచ్చుకున్నా లంచం పుచ్చుకున్నట్టే. దేవుడు ఏమన్నాడు? లంచము పుచ్చుకొనకూడదు. అసలు ప్రార్థనలు 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయాలంటే ఎలాంటి చేతులతో చేయమన్నాడమ్మా? తిమోతి పత్రికలో చెబుతాడు, మీ పవిత్రమైన చేతులను పైకెత్తని అంటాడు. తిమోతి గారితో పౌలు గారు చెప్పుకుంటాడు కదా, మీ పవిత్రమైన చేతులతో. ప్రార్థన చేసే చేతులు పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేసే నోరు పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేసే మన నడకలు పవిత్రంగా ఉండాలి, ప్రార్థన చేసే మన మాటలు పవిత్రంగా ఉండాలండి. పవిత్రంగా ఉన్న తర్వాత ప్రార్థించు ప్రభు దగ్గర ఖచ్చితంగా. పాపంలో ఉండి ప్రార్థిస్తే పవిత్రత లేకుండా పవిత్రత లేకుండా పాపులు కూడా ప్రార్థిస్తారా? ప్రార్థించారు చెప్పాలి. ప్రార్థిస్తారు ప్రార్థించరా? చూడండి ఒకసారి ప్రార్థిస్తారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. యోహాను సువార్త 5వ అధ్యాయం 29వ వచనం. 29 దేవుడు పాపుల మనవి ఆలకింపడని అని చూడము. 39 ఒక నిమిషం. యోహాను సువార్త 9వ అధ్యాయం అండి. సారీ అండి, యోహాను సువార్త 9వ అధ్యాయం 31వ వచనం. ఏంటంటే దేవుడు ఎవరు మనవి? పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము. పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదామంటే పాపులు ఏం చేస్తారన్నమాట? మనం చేస్తారా? ఖచ్చితంగా పాపులు ప్రార్థన చేస్తారండి. అయితే ప్రార్థన చేసిన దేవుడు వింటానంటాడా? విన్నాడా? పాపుల మనవిని దేవుడు ఆలకింపడు. మరి ఎవరు మనవాళ్ళని అంగీకరిస్తాడండి? చూడండి అక్కడ 2 లైన్లు. ఎవడైనను దేవభక్తుడై ఉండి దేవుని చిత్తము చొప్పున జరిగిస్తేనే ఆయన వారి మనవి ఆలకిస్తాడంట. అంటే ప్రార్థన విధానం కూడా సిస్టమాటిక్ పెట్టాడు దేవుడు. ఎలా పడితే అలా జీవించి, ఎలా పడితే అలా మాట్లాడి, ఆ నోటితోనే ప్రార్థన చేసి, ఎలా పడితే అలా కార్యాలు చేతులతో చేసి, అదే చేతులు పైకెత్తి దేవుని వైపు చూపించి, ఎలా పడితే అలా ఎక్కడికి పడితే అక్కడ నడిచి, ఆ పాదాలతోనే దేవుని సన్నిధికి వచ్చి అర్థమవుతుంది. అపవిత్రమైనటువంటి ఈ దేహంతో మళ్ళీ ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడంటాడు? వింటానన్నాడా? నేను వినను. దేవభక్తుడిగా మారు. ముందు దేవభక్తుడిగా మారి దేవుని చిత్తాన్ని జరిగిస్తే ఏం చేస్తాడంట దేవుడు? వాని మనవి ఆలకించును. చూసారంటే జాగ్రత్తగా ఆలోచించండి. అంటే ఇప్పుడు పాత స్వభావాన్ని విడిచిపెట్టి ప్రార్థిస్తేనే మన ప్రార్థన దేవుని వద్దకు చేరుతుందన్నమాట. అదే స్వభావాలతో, పాపపు స్వభావాలతో, పాపపు ఆలోచనలతో ఉండి ప్రార్థించిన ఫలితమేమీ లేదండి. ఉపయోగం లేదు. ఉపయోగం లేకుండా ఎన్ని చేసినా ఫలితమే ఆలోచించండి. కాబట్టి ఆలోచన చేద్దాం. ఇంకా మనం కొంచెం ముందుకు వెళ్ళగలిగితే లంచమును అసహించుకున్న వారి గురించి సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనంలో ముగించుకుందాం. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 27వ వచనం. లంచము అసహించుకున్నవాడు బ్రతుకును అని చూడండి. ఆ లోబి తన ఇంటి వారిని ఏం చేస్తాడట? బాధ. ఎందుకు లోబి అంటే ఎవరంటే? లోబి ఎవరు? లోబి అంటే ఎవరు తెలుసా? పిసినారి. పిసినారితనంతో బ్రతికేవాడు లోబి అంటారండి. లోబి ఏం చేస్తాడంటే తన ఇంటి వారిని బాధ పెడతారు. పిసినారి అవసరమైన కూరలు కొందామన్నా అదెందుకు ఇదెందుకు అంటారు. అంతే కదండి. మరి అంత ఖర్చు ఎందుకు, ఇంత ఖర్చుకి ఎందుకు అంటాడు. దానికి ఎందుకు అనవసరమైన ఖర్చులు అంటాడు. మంచి బట్టలు తెచ్చుకున్నామన్నా ఏమంటాడు? లోబి పిసినారి ఇంటి వారిని ఏం చేస్తాడట? బాధ పెట్టును. లంచం అసహించుకున్న వాడికి ఏం జరిగింది చూడండి? బ్రతుకుతాడంటే. లంచం అని ఎవరైతే భూమి మీద అసహించుకుంటారో వాడు రేపు శాశ్వతంగా బ్రతికి పరలోకంలో ఉంటాడండి. ఇది శాశ్వతమైన బ్రతికి. ఇది బ్రతకడం అంటే ఏంటి? చచ్చిపోయినా కానీ ఖచ్చితంగా వాడు మళ్ళా బ్రతుకుతాడు. ఎవరు? లంచం అసహించుకున్న వాడు అన్నాడు చూడండి. లంచం అసహించుకున్న వాడు బ్రతుకును. చూడండి ఎంత క్లీన్గా రాశాడు దేవుడు. అసహించుకుంటున్నావు లంచాన్ని.
ఓట్లో రూపాయి కూడా తీసుకోకుండా ఓటేసేవా? తీసుకునేసేవా? తీసుకున్నామంటే లంచం పుచ్చుకున్నట్టే. మేము తీసుకోవాలి మరి, రెండు వైపులు తీసుకోవాలి. తీసుకోము కూడా ప్రతిసారి మన ఇష్టం. అది వద్దంటే బలవంతంగా ఎందుకు ఇస్తారు? తీసుకోవాలి కాబట్టి మా ఊరు మొత్తం కనుక్కోండి. రెండు వైపులు పగే తీసుకున్నందుకు ఎటేషన్ తెలియదు వాడు. ఇద్దరు మనం పాల్గొంచుకుంటారు. పెంచుకున్నా కానీ మనకు దేవుని వాక్యం ఏం చెబుతుంది? లంచము పుచ్చుకున్నవాడు అసలు బ్రతకడండి. బ్రతకంటే రెండో శాశ్వతమైనటువంటి బ్రతుకుంది కదా మనకి పరలోకంలో. ఆ బ్రతుకు ఉండదు మనకి. ఆ బ్రతుకు కావాలంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. కొంచెం మనం కింద పెడదామండి. వడ్డీ వ్యాపారం ఉంది. వడ్డీ వ్యాపారం ఇంకా ఏమంటే ఇదేంటి? ఈ వడ్డీ వ్యాపారం విషయంలో కూడా చూడండి ఒకసారి. ఒక మాట దేవుడు అన్నట్టు ఏమన్నాడు చూడండి. కీర్తనల గ్రంథం 15వ అధ్యాయం 5వ వచనం. కొంతమంది సేవకులు కనపడ్డారండి నాకు. చాలా మంది వాదన జరిగింది ఈ వడ్డీ విషయంలో. కొంతమంది సేవకులు ఇస్తే తప్పే ఉంది అబ్బాయి, అవసరానికి వారికి అప్పించి అప్పు తీసుకో, అంతే కదండి. మరి అప్పించి అప్పు తీసుకోమన్నాడు కదా దేవుడు, వడ్డీకి ఇవ్వన్నాడు. చూడండి ఏమన్నాడు బైబిల్ గ్రంథంలో చూద్దాం. 15వ అధ్యాయం 27వ వచనం. 15:5 సారీ. ఏం చేయడట? ఎవరైనా ఇంతకి ఎవరండి? యథార్థంగా ప్రవర్తించేవాడైతే చెబుతాడు అక్కడ. యథార్థత గురించి మాట్లాడుతూ యథార్థముగా ప్రవర్తించేవాడు తన ద్రవ్యం అంటే డబ్బు ఏం చేయడు? వడ్డీ కీడు. ఇచ్చాడంటే ఎలా ప్రవర్తిస్తున్నట్టు అమ్మా చెప్పాలి ఇప్పుడు ఆ వాక్యం ప్రకారంగా. యథార్థంగా ప్రవర్తించేవాడైతే ఏం చేయడట? వడ్డీ కీడు. వడ్డీకి ఇస్తే యథార్థంగా ప్రవర్తించట్లేదు అని అర్థం, అంతే కదండి. యథార్థంగా ప్రవర్తిస్తే వడ్డీ కీడు అనే కార్యక్రమం ఒక్కటే వదిలిపెట్టు, అంతే కదండి. యథార్థంగా ప్రవర్తిస్తే వడ్డీకి ఇవ్వకూడదని బైబిల్ గ్రంథం చెబుతుంది కదండి. ఇంకేమన్నాడు చూడండి. అమ్మా నిరపరాధులను చెరుపుటకై లంచము కూడా పుచ్చుకొనడు. నిరపరాధులను చెరుపుటకై లంచము కూడా పుచ్చుకోండి. లంచం గురించి ఇందాక ఇద్దాం మనం. సపోజ్ ఓటు గురించి అదొకటే కాదు. జాబ్ కోసం లంచాలు ఇస్తూ ఉంటారు, ఏదైనా పొందవాలంటే లంచాలు ఇస్తూ ఉంటారు. ఇవన్నీ లంచాలే. వాటితో పాటు మనం తీసుకునే లంచం ఏంటంటే ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం లంచం తీసుకుంటూ ఉంటాం కనుక ఓటు లంచాల గురించి మాత్రం మనం ఆలోచించాం, అవునా కదా? ఇది కూడా దేవుని వాక్య ప్రకారంగా మనం పుచ్చుకోకూడదు. ఆ 1000 రూపాయలతో సంవత్సరం అంతా బ్రతకం మనం. కాబట్టి సంవత్సరం అంతా బ్రతికేస్తామా? ఇచ్చే 1000 రూపాయలతో ఆ రోజు అయిపోవచ్చు, రేపు మరుసటి రోజు అయిపోతుంది. పెద్ద విశేషం ఏం కాదు. వాక్యం మాత్రం చాలా శాశ్వతమైనది. భూమి గతించిన, ఆకాశం గతించిన, దేవుని మాట మాత్రం గతించదంటాడు. ఇది శాశ్వతమైనది. దేవుని వాక్యం మనకు కావాల్సింది. ఇంకొక మాట చూద్దాం చూడండి. సామెతల గ్రంథం. మన సమయం అయిపోయిందండి. 2 నిమిషాలతో ముగించుకుందాం, ప్రార్థన చేసుకోండి. 28:8 చివరి మాట. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 8వ వచనాన్ని చదువుదాం. వడ్డీ చేతను దుర్లాభము చేతను ఆస్తి పెంచుకునేవాడు ఏంటంటే దరిద్రులను కరుణించడం కొరకే దానిని కూడబెట్టుతారు. చూసారా? వడ్డీ చేత ఆస్తిని పెంచుకొనరాదు అని అర్థం అండి. ఒక లెక్క చెప్పాలంటే ఆస్తి పెంచుకునే మార్గాలు చాలా ఉన్నాయి. మనమే ఆ రూట్లో వెళ్ళి, కానీ వడ్డీ ఇచ్చి ఆస్తి పెంచుకోవాలని ఆలోచన ఉంటే మాత్రం ఏం చేయమన్నాడు? ఇది పాత స్వభావం. ఎప్పటి వరకు వడ్డీ ఇచ్చే ఆలోచనలు అలవాట్లు ఉన్నాయో మానుకోవడం మంచిది దేవుని వాక్యాన్ని బట్టి. లేదు అలాగే కొనసాగిస్తాం అనుకున్నారు అనుకోండి, వాక్యానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నామని దేవుని యొక్క వాక్యం ఎంతో స్పష్టంగా హెచ్చరిక చేస్తుందండి. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మనం చూస్తూ వెళ్తే. వడ్డీ గురించి దేవుడు కూడా చాలా కోపగించుకుంటూ ఉంటాడండి. వడ్డీకి ఇచ్చేవారి గురించి కొన్ని సందర్భాల్లో చాలా కోపం దేవునికి కూడా. కాబట్టి జాగ్రత్తగా మనం దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేద్దాం. కాబట్టి చెడు కోరికలు దేన్ని బట్టి వస్తున్నాయి? డబ్బును బట్టి. డబ్బు కొరకు ఎలా ఉంది ఆలోచన? వాక్యాన్ని పాటించే విషయంలో ఎలా ఉంది ఆలోచన? డబ్బు మీద ఎక్కువ ఉంటుందా, వాక్యం మీద ఎక్కువ ఉందండి మన దృష్టి, మన ఆలోచన? ఒకసారి చూద్దాం, ఆలోచన చేద్దాం. మన పాత స్వభావం ఎలా ఉంది? విడిచిపెట్టామా ఈ పాత స్వభావాన్ని? విడిచిపెట్టామా ఈ యొక్క దేవుడు చెప్పిన విధంగా ఈ పాత స్వభావాన్ని? ఆలోచన చేసి ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టావా అనే అంశాన్ని మనం విన్నామండి. ఈ ప్రాచీన స్వభావంలో ఎన్నో ఉన్నాయి. కొన్ని విషయాలు మనం చూసాం. మనం చంపుకోవాల్సిన ఏంటో మనం చూసాం. మనం విడిచిపెట్టవలసిన ఏంటో కూడా మనం కొన్ని
చూసాం. చంపుకోవాల్సిన వాటిని చంపుకుందాం, ఇంకా ఏమైనా విడిచిపెట్టవలసి ఉన్నట్లయితే విడిచిపెడదాం. ప్రభు నామాన్ని మనం మహిమపడతాం. అప్పుడు మాత్రమే దేవునికి మహిమ. దేవుడు కోరుకున్నట్లుగా బ్రతికితే దేవునికి మహిమ వచ్చిందా? మన నోటితో దేవుని నామానికి మహిమ కలుగుని కాబట్టి మహిమ వచ్చిందే చెప్పాలి. దేని ద్వారా వచ్చింది మహిమ? దేవునికి ఎలా వచ్చింది మహిమ? యేసు ప్రభు వారు మహిమపరిచాడు అంటాడు. మనకు యోహాను సువార్తలో కనపడుతూ ఉంటుంది ఆ మాట క్లియర్గా. మనందరూ తెలుసు, తండ్రి నాకు అప్పగించినటువంటి పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చి దేవునిని మహిమపరిచితిని అంటాడు కదండి. అంటే మహిమ రావాలంటే ఇచ్చిన పని, దేవుడు మనకి ఇచ్చిన పని సక్రమంగా మనం చేయాలి. ఏ పని ఇచ్చాడు మనకి? మాకే పని ఉందనుకుంటారు. మనందరికీ దేవుడు పని అప్పగించాడు. బాప్తిస్మం పొంది మారు మనసు పొంది రక్షణలోకి వచ్చిన మనందరికీ పని ఇచ్చాడు దేవుడు. ఏంటో పని? ఆ పని ఏంటో మనం గ్రహించుకోవాలి. సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించే పని ఉంది. దేవుని వాక్యాన్ని ప్రకటించే పని ఉంది. పాపిని రక్షించే పని ఉంది. ఈ పనిలో మనం ఎలా ఉన్నామో ఒకసారి మనం పరీక్షించుకుందాం. మనకు సమయం అయిపోయింది కనుక ఎంతటితో వాక్య భాగాన్ని ముగించుకుందాం. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టామా? ఇంకా అబద్ధాలు, బూతులు, సరస్వతులు ఇంకా ఏమైనా మనం వెంటాడుతున్నాయా? ఏ స్థితిగతుల్లో మనం ఉన్నాం, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాం అనేది ఒకసారి మనం ఆలోచించుకొని పరీక్షించుకొని ప్రభు వాక్యానికి అనుగుణంగా మన జీవితాలను మార్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అట్టి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకున్నాం. చిన్న ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ఇప్పటి వరకు మీరు తోడుగా ఉండి మీరు నడిపించిన విధానానికి కృతజ్ఞతలు తండ్రి. ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలని మీరు వ్రాయించినటువంటి మాటను బట్టి కొన్ని సందర్భాలను మేము ఆలోచించాము తండ్రి. మా జీవితాల్లో ఇంకా ఏవైనా ప్రాచీన స్వభావాలు ఉన్నట్లయితే మీ వాక్యానికి విధేయులమై వాటిని విడిచిపెట్టేవారుగా ఉండుటకు, మంచి నిర్ణయాలను తీసుకున్నటకు మీ సహాయం అనుగ్రహించండి. నూతన స్వభావంతో, నూతన ఆలోచనలతో మిమ్మల్ని ఆరాధించే మంచి మనసులను మీరు అనుగ్రహించమని, ఇవన్నీ విన్న వాక్యాన్ని వృధాగా విడిచిపెట్టగా విన్న వాక్య ప్రకారంగా ప్రవర్తించి మీ నామానికి మహిమ తెచ్చే బిడ్డలుగా ఉండుటకు మీ సహాయం అనుగ్రహించమని, ముందు జరగదైన ఈ కార్యక్రమాన్ని మీ దయగలిగినటువంటి హస్తాలకే అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామములో ఈ ప్రార్థనను సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్.